క్రైస్తవ లోకానికి సుపరిచితుడైన వ్యక్తిని గురించి ఈ సమయమందు తెలుసుకుందాం. ఆయనే యాత్రికుని ప్రయాణం రాసిన జాన్ బన్యన్ గారు. ఆయన గూర్చి సవివరముగా మనము తెలుసుకుందాం. జాన్ బన్యన్ క్రీస్తు శకం 1628-1688 మధ్య జీవితాన్ని తెలుసుకుందాం. ఇతను ఇంగ్లాండ్లో ప్యూరిటన్ ఉద్యమమును ప్రవేశపెట్టిన వారిలో పెరడైజ్ లాస్ట్ను రచించిన జాన్ మిల్టన్ తరువాత మహా గొప్ప విజ్ఞానవేత్త జాన్ బన్యన్ అని చెప్పబడినది. బన్యన్ క్రీస్తు శకం 1628 నవంబర్లో ఇంగ్లాండ్లోని ఎల్స్టో నగరమున జన్మించెను. ప్రాంతీయ పాఠశాలలో సామాన్య విద్యను అభ్యసించిన బన్యన్ త్వరలోనే తండ్రి వలె లోహపాత్రలను బాగు చేయు టింకర్ అయ్యెను. జీవితమంతయు అతడు తన పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడుచుండెను. ఆ రోజులలోనున్న యవ్వనస్తుల వలె అతడు త్రాగుబోతూ, వ్యభిచారి కాకపోయినను శపించుట, ఒట్టు పెట్టుకొనుట, అబద్ధమాడుట, దేవుని పవిత్ర నామమును దూషించుట అను నేరముల విషయములో తాను నిందితుడనని ఒప్పుకొనెను. నాట్యము, టిప్ కాట్ అను ఆటలను ముఖ్యముగా ఆదివారము ఆరాధన తరువాత ఆడుచున్నందుకు అతని మనస్సాక్షికి ఎంతో బాధ కలిగినది. ఒక ఆదివారము సబ్బాతును ఆచరింపకపోవుటలోని దోషమును గూర్చిన ఉపన్యాసము వినిన తరువాత ఆ గ్రామపు పచ్చని మైదానంలో టిప్ కాట్ అను ఆట ఆడుచున్నప్పుడు ఒక శబ్దము అతనితో, నీవు నీ పాపములను విడిచి పరలోకమునకు వెళ్ళెదవా, లేక పాపములతోనే నరకమునకు వెళ్ళెదవా అనెను. ఇంగ్లాండ్లో జరిగిన అంతర్యుద్ధ కాలములో బన్యన్ క్రీస్తు శకం 1644 నుండి 1647 వరకు పార్లమెంటు సైన్యంలో పనిచేసెను. సైన్యంలో నున్నప్పుడు అతని ప్రక్కన నిలవబడి కావలి కాయుచున్న తోటి సైనికునికి తలలో తూట దూసుకొని పోయెను. అది తన పాపములను, తన ఆత్మస్థితిని గురించి దీర్ఘంగా ఆలోచన చేయుటకు బన్యన్ను ప్రేరేపించినది. సైనికోద్యోగమును వదిలిన తర్వాత బన్యన్ వివాహము చేసుకొనెను. అతని భార్య పేరు తెలియదు, కానీ వారికి వివాహమైనప్పుడు ఆమె క్రైస్తవ్యమును గురించిన 2 చిన్న పుస్తకములను అతనికి తెచ్చి ఇచ్చినది. అవి క్రైస్తవ్యము ఎడల అతనికి ఆసక్తి పెరుగుటకు ప్రేరణనిచ్చినవి. క్రీస్తు శకం 1653లో అతడు బెడ్ఫోర్డ్లోని పరిశుద్ధ యోహాను సంఘమునకు చెందిన నాన్ కన్ఫర్మిస్ట్ అను ప్రొటెస్టెంట్లలోని ఒక శాఖకు చెందిన వారిని కలిసి కొనెను. అది కాంగ్రిగేషనల్ సామాజిక సంఘమైనను వారు నీటి బాప్తిస్మమును ఆచరించుదురు కనుక అనేకులు దానిని బాప్టిస్టు సంఘముగా భావించిరి. అనాతి కాలములోనే జాన్ బన్యన్ బెడ్ఫోర్డ్ చుట్టుపక్కల గ్రామములలో గొప్ప ఆసక్తితోనూ వాక్చాతుర్యముతోనూ బోధించుట వలన అతడు చెప్పునది వినుటకు ప్రజలు సమూహములుగా వచ్చుచుండిరి. 2వ చార్లెస్ క్రీస్తు శకం 1660లో సింహాసనమును తిరిగి ఆక్రమించి ఇంగ్లాండ్ సంఘం యొక్క సర్వాధికారమును పునరుద్ధరించి ఇంగ్లాండ్, స్కాట్లాండ్లలోని నాన్ కన్ఫర్మిస్టులను, ప్రెస్బిటేరియన్లను మరలా హింసింపనారంభించెను. బన్యన్ నాన్ కన్ఫర్మిస్ట్ సమావేశములను నిర్వహించుట, నిషేధింపబడిన ఆజ్ఞలను ఉల్లంఘించుట వలన వారు అతనిని నిర్బంధించి బెడ్ఫోర్డ్ చెరసాలలో వేసిరి. అతడక్కడ 12 సంవత్సరములు గడిపెను. నాన్ కన్ఫర్మిస్ట్ సిద్ధాంతములను ఉపదేశింపనని వాగ్దానము చేసినచో అతడు కోరిన ఏ సమయంలోనైనా శాశ్వత స్వాతంత్ర్యమును పొందియుండేడి వాడు. కానీ బన్యన్ ఆ అవకాశమును త్రోసిపుచ్చి వారితో, ఈరోజు
మీరు నన్ను విడుదల చేసినచో రేపు మరలా నేను తప్పక బోధించెదను అని చెప్పెను. అతనిని నిర్బంధించి కారాగారంలో వేసిన దానిని గురించి అతడిట్లు వ్రాసెను: నేను న్యాయాధిపతి యొద్దకు వెళ్ళక పూర్వము నీ చిత్తమే సిద్ధించునుగాక అని నేను దేవుని వేడుకొంటిని. నా చెరసాల వాసము దేశంలోని పరిశుద్ధులకు కనువిప్పు కలిగించునను ఆశలు నాలో లేకపోలేదు. ఆ విషయమును దేవునికే అప్పగించి తిని నేను తిరిగి వచ్చినప్పుడు చెరసాలలో నా దేవునిని ప్రీతిగా కలిసికొంటిని. ఆ రోజులలోని చెరసాలల అధ్వాన్న పరిస్థితిని బట్టి అతడెంతో బాధపడినను మిక్కిలి బాధాకరమైనది అతని కుటుంబము శ్రమల పాలగుట మరియు అతడు వారిని విడిచియుండుట. అతని మొదటి భార్య చనిపోయినది. నిర్బంధింపబడుటకు కొద్ది కాలము ముందు అతడు మరలా వివాహము చేసుకొనెను. అతని రెండవ భార్య, అతని 4 చిన్నపిల్లలు, వారిలో అతడు ఎక్కువగా ప్రేమించే అందబాలిక మరి అతనికి జ్ఞాపకము వచ్చుచుండిరి. అతడు జైలులో నున్నప్పుడు పాదరక్షలకు ఉపయోగించు త్రాళ్ళు తయారు చేసి తన కుటుంబమును పోషించేడివాడు. ఆ పని చేయనప్పుడు అతడు తనతో తీసుకొని వచ్చిన 2 పుస్తకములు, కింగ్ జేమ్స్ బైబిల్, జాన్ ఫాక్స్ హతసాక్షుల గ్రంథములను చదివి తోటి ఖైదీలకు వాక్యమును బోధించుచుండెను. మరియు మత సంబంధమైన పుస్తకములను, పత్రికలను వ్రాసెను. కింగ్ జేమ్స్ బైబిల్ మరియు ఫాక్స్ పుస్తకముల సారాంశమును, భాషా శైలిని చదువుట ద్వారా బన్యన్ క్రైస్తవ పత్రికలను, ప్రకటనలను వ్రాయుట ప్రారంభించెను. అందలి మాటలు తన సొంత మగు వరకు అతడు బైబిలులోనే జీవించెనని చెప్పబడినది. క్రీస్తు శకం 1666లో ప్రధాన పాపికి చూపబడిన అపరిమితమైన కృప అను ఆత్మీయ స్వీయ చరిత్రను బన్యన్ వ్రాసెను. ఈ గ్రంథంలో అతడు సాతానుతో చేసిన యుద్ధములను, అతని పాపపు ఆత్మ మీద దేవుడు దయతో జరిగించిన కార్యమును వృత్తాంతములుగా వివరించెను. అవి అతని రక్షణకు, దైవ పిలుపును అంగీకరించిన ఇతర పాపులకు బోధించుటకును సహాయపడినవి. క్రీస్తు శకం 1672లో 2వ చార్లెస్ రాజు ప్రెస్బిటేరియన్లకు వ్యతిరేకముగానున్న చట్టములను రద్దు చేయుట చేత బన్యన్ విడుదల పొందెను. 3 సంవత్సరముల తరువాత రోమా సంఘమునకు విరుద్ధమైన బోధలు చేయుచున్నందున అతనిని తిరిగి 6 నెలలు చెరసాలలో ఉంచిరి. చెరసాలలో ఉన్న ఆ సమయంలోనే అతడు పరలోక పట్టణమునకు క్రైస్తవుని ప్రయాణము అందలి ఇతివృత్తమును వివరించుచు యాత్రికుని ప్రయాణము అను పుస్తకము యొక్క మొదటి భాగమును వ్రాసెను. అది క్రీస్తు శకం 1678లో ప్రచురింపబడినది. ఆ పుస్తకము ఇప్పటి వరకు వ్రాయబడిన నవల గ్రంథములలో ప్రథమమైనదిగా గుర్తింపబడినది. తరువాత జాన్ బన్యన్ పరిశుద్ధ పోరాటము అను పుస్తకమును వ్రాసి క్రీస్తు శకం 1680లో దానిని ప్రచురించెను. యాత్రికుని ప్రయాణము అను పుస్తకమును అతడు వ్రాసి ఉండకపోతే ఇది అతడు వ్రాసిన పుస్తకములలో మిక్కిలి గొప్పదై ఉండేటిది. తరువాత బన్యన్ క్రైస్తవుని యొక్క తీర్థయాత్ర అను ఇతివృత్తాంతము కలిగిన యాత్రికుని ప్రయాణము 2వ భాగమును వ్రాసెను. ఇది క్రీస్తు శకం 1684లో ప్రచురింపబడెను. బన్యన్ యాత్రికుని ప్రయాణము అను పుస్తకమును వ్రాయుచున్నప్పుడు దానిని ఒక గొప్ప కళాఖండముగా తీర్చిదిద్దవలెనను తలంపు అతనికి లేదు. కింగ్ జేమ్స్ బైబిల్, కొన్ని క్రైస్తవ పుస్తకములు, ఫాక్స్ వ్రాసిన హతసాక్షుల గ్రంథము మినహా అతడు ఇతర పుస్తకములు చదువలేదు. ఒక సామాన్య సందేశమును ప్రజలకు అందింపవలెనను ఉద్దేశముతో వారు అర్థము చేసుకొను భాషా రీతిలో మాత్రమే అతడు దానిని వ్రాసెను. కథ వ్రాయుట కష్టము కాదు. కథలోని క్రైస్తవుడు తానే కనుక ఆ బాధలు అతనివే కనుక బన్యన్కు ఆత్మీయ పోరాటములు బాగుగా తెలియను.
తన ప్రజలకు సేవ చేయుటలో మిక్కిలి సంతోషమును పొందిన బెడ్ఫోర్డ్లోని తన ప్రియ సంఘముతో జాన్ బన్యన్ తన జీవితము యొక్క చివరి సంవత్సరములు గడిపెను. అయితే తరచూ చుట్టుప్రక్కల గల పట్టణములలోనూ లండన్లోని ప్రెస్బిటేరియన్ దేవాలయములలోనూ వాక్యమును బోధించెను. అతడు ఒక జాతీయ నాయకునిగాను లేఖనముల బోధకునిగాను పేరు పొందినందున అతనిని అందరూ బిషప్ బన్యన్ అని ప్రేమపూర్వకముగా పిలిచిరి. జాన్ బన్యన్ క్రీస్తు శకం 1688లో ఒక తండ్రిని అతని కుమారుని సమాధానపరచుటకు లండన్ ప్రయాణము చేయుచుండగా ముంచుకు వచ్చుచున్న శీతల వర్షంలో తడిసెను. కొద్ది గంటలలోనే భయంకరమైన జ్వరము వచ్చుట చేత ఆగస్టు 31న లండన్లో మరణించెను. అతడు అచ్చటి బన్హిల్ ఫీల్డ్ అను సంఘ సమాధుల దొడ్డిలో అతను పాతిపెట్టబడెను.